ఆసీస్ టూర్లో ఉన్న టీమిండియాకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచి ఈ సిరీస్ని విజయవంతంతో ఆరంభించిన టీమిండియాకి ఆ తర్వాత మాత్రం ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు. రెండో టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టుకి కనీస పోటీ ఇవ్వలేక చతికిల పడింది. దీంతో బ్యాటింగ్ విభాగంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు టీమిండియా బౌలింగ్ దాడిని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాగా జస్ప్రీత్ బుమ్రా వర్క్లోడ్ కారణంగా కండరాల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండడంతో అతడు మూడో టెస్టులో ఆడతాడో లేదో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే బుమ్రాకి జోడీగా సరైన ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం జట్టులో లేడు. అయితే అతడికి తోడుగా 4వ టెస్టు నుండి షమి జట్టుతో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు భారత్ జట్టుకి పిడుగులాంటి వార్త అందింది. ఆ వివరాలు చూస్తే నిన్నటి వరకు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి చివరి 2 టెస్టులకైనా అందుబాటులోకి వస్తాడని వార్తలు వచ్చాయి. అయితే అతడు పూర్తిస్థాయి టెస్ట్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని తాజాగా అందుతున్న సమాచారం. దీంతో అతడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఇది భారత్కు ఆందోళన కలిగించే వార్తే. మరోవైపు షమి ఫిట్నెస్పై పింక్ బాల్ మ్యాచ్ అనంతరం రోహిత్ స్పందిస్తూ, మేం షమి విషయంలో 100% కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఉండాలని భావిస్తున్నాం. ఎందుకంటే అతడు చాలా కాలం క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అతడిపై అనవసరంగా ఒత్తిడి తీసుకురావాలని అనుకోవడం లేదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండబోదు. అతడి పరిస్థితిని నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాని ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటాం. అయితే అతడి కోసం జట్టులో స్థానం ఎప్పుడు ఉంటుంది అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ సందర్భంగా అతడి మోకాలు మళ్లీ వాచింది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేసేందుకు షమి సిద్ధంగా ఉన్నాడా అని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. దీంతో అతడు ఆసీస్ పర్యటనకు దూరం కానున్నాడని నేషనల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే షమి ఆసీస్ పర్యటనకు వెళ్లడం అనుమానంగా మారింది. ఒకవేళ వెళ్లినా ఫిట్నెస్ కారణాల వల్ల అతడు సుదీర్ఘ ఇన్నింగ్స్ బౌలింగ్ చేయలేకపోవచ్చు.